చాలా క్లియర్ గా పోలీసుల విచారణ తేటతెల్లమైంది. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన కన్న కూతురే, ముగ్గురు కూతుర్లు, ముగ్గురు అల్లుళ్ళు, ముగ్గురు కూతుర్లు కూడా ఈ యొక్క నిర్వాకానికి పాల్పడ్డారు. అల్లుడికి సహకరించారు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు కూడా, తన కూతురు కూడా సహకరించింది. మొత్తం మీద కన్న కూతుర్లే తండ్రి యొక్క ఆధిపత్యం, తండ్రి యొక్క ఆయన సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, ఆయన యొక్క లీడర్షిప్ నచ్చక ఆయన గ్రామంలో పెద్ద ఎత్తున లీడర్గా ఉన్నాడు, ఆధిపత్యం చెలాయిస్తున్నాడు, పెద్ద మనిషిగా ఉన్నాడు, తన వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి భావించిన అల్లుడు ప్లాన్ వేసి మామను చంపేటువంటి క్రమంలో మరొక ఇద్దరు అల్లుళ్ళు, ఇద్దరు కూతుళ్ళు, తన భార్య కూడా సహకరించింది. సో ఈ నేపథ్యంలో చక్రయ్య గౌడ్ సంబంధించి అరెస్టు, హత్యకు సంబంధించిన విషయంలో 13 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి ఈ విషయం పైన పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. మండల స్థాయి లీడర్, సీనియర్ లీడర్, ఇతనికి అతని కుటుంబ సభ్యులకు ఆధిపత్యం ఉంది. విసింది పార్టీలో ఉంది, అందరూ ఒకటే పార్టీ. విసింది పార్టీలో ఉంది, విసింది ఫ్యామిలీలో ఆధిపత్యం ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు సాయంత్రం 5 గంటలకు కర్రలతో గొడ్డలతో దాడి చేస్తే గాయపడ్డాడు. గాయపడిన సెక్రటరీ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ సూర్యాపేట తరలించి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. దీనిపైన అతని కూతురు అనిత దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసింది, దర్యాప్తు చేస్తుంది. త్వరలో అర్జీలందరినీ అరెస్ట్ చేసింది. 13 మంది ప్రేమించింది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది ఉన్నా అరెస్ట్ చేస్తుంది. మండల స్థాయి లీడర్, సీనియర్ లీడర్. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లాలో ఈ నెల 17వ తేదీన నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గ్రామంలో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ విలేజ్ ఎల్డర్గా ఉన్నటువంటి మెంచు చక్రయ్య గౌడ్ అనేటువంటి పెద్ద మనిషిని అదే గ్రామానికి చెందినటువంటి దుండుగలు అతి కిరాతకంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మల్టిపుల్ టీమ్స్ని వాళ్ళ అపరెన్షన్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మనకు తుంగతుర్తి పరిధిలో మార్నింగ్ అవర్స్ 6:30 ప్రాంతంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ అఫెన్స్లో ఈ మెంచు చక్రయ్య గౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని, అదేవిధంగా ఇతని హత్యకు కుట్ర పన్నినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, సొంత కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు కనకటి వెంకన్న ఆలియాస్ వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య, అదేవిధంగా ఇతర అక్యూజులందరినీ, ఒక 13 మంది అక్యూజులని ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని డీటెయిల్గా మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కూడా వాలంటరీగా మెంచు చక్రయ్య గౌడ్ యొక్క హత్యకి పన్నిన కుట్ర విధానం వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని మనం సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్లో డెవలప్ చేయడం జరిగింది. ఆయన వ్యవసాయ పొలానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ని వెతుక్కొని ఆ ప్లేస్లో వెదురు బొంగులతోటి, కర్రలతోటి, ఇంకా మారణ ఆయుధాలతోటి విచక్షణ రహితంగా దాడి చేసి ఆ బుషెస్లో పడివేయడం జరిగింది. ఇదంతా కూడా అవుట్ సైడ్ ఉండి ఈ ప్రణాళికలో గమనిస్తున్నటువంటి కనకటి వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే అతని అంతమొందించినారనే సమాచారం తెలిసి అందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడ వివిధ ప్రాంతాలకు ఎస్కేప్. కన్న కూతుర్లే తన భర్తకి రాజకీయంగా తన తండ్రి అడ్డు వస్తున్నాడంటే తండ్రిని సైతం అంతమొందించడానికి భర్తతో చేతులు కలిపింది. ముఖ్యంగా ఒక కూతురి కాదు, ముగ్గురు కూతుర్లు కూడా ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. ఇప్పటికి 13 మంది అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది? చక్రయ్య గౌడ్ అన్నిసార్లు సుమారుగా 13 ఏళ్ల పాటుగా సర్పంచ్గా పనిచేశాడు, సహకార సంఘం చైర్మన్గా కూడా పనిచేశాడు. అటువంటి వ్యక్తి అంతటి స్థాయిలో ఉన్నారంటే అల్లుడు కానివ్వండి, బంధువులు కానీ కొంచెం సంతోషించాలి. కానీ ఈ రకంగా అంతమొందించడం అంటే ఏదైనా లావాదేవీలు ఉన్నాయా, లేదంటే రానున్న రోజులు రాజకీయంగా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని చెప్పి భావించారా? అసలు హత్య గల ప్రధాన కారణం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మనోజ్. మొత్తం కూడా ఏదైతే ఆ మిర్యాల గ్రామంలో ఆధిపత్యం కోసమే మామను అతి కిరాతకంగా
హత్య చేయించాడు సొంత అల్లుడు కూతురు. మొత్తం కూడా ఈ ఘటన మన 17వ తేదీన కూడా చోటు చేసుకున్న పరిస్థితి. మొత్తం కూడా వీరిపై 13 మంది నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి. మొత్తం కూడా మెంచు చక్రయ్య గౌడ్ గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఉంటాడు. గ్రామ సర్పంచ్ గా పనిచేసిన క్రమంలో కూడా అతను పెద్ద మనిషిగా ప్రవర్తిస్తూ అందరితో కూడా మంచిగా ఉంటూ కలుపుగా ఉంటున్నాడు ఆ వ్యక్తి ఉన్నాడు. అదే క్రమంలో కూడా మొత్తం కూడా మెంచు చక్రయ్య గౌడ్కు 5 కుమార్తెలు, మొత్తం 5 కుమార్తెలు ఉన్నారు. అందులో 3వ కుమార్తె ఎవరైతే కనకంటి 3వ కుమార్తె ఉందో ఆమె కూడా సర్పంచ్ గా కనకంటి సునీత ఆమె కూడా సర్పంచ్ గా పనిచేసింది. అదేవిధంగా ఎవరైతే అల్లుడు ఉన్నాడో వెంకన్న కూడా పిఎస్సిఎస్ చైర్మన్ కూడా చేశాడు. అల్లుడు చేసిన క్రమంలో మొత్తం కూడా నాకు ఆధిపత్యం నడవట్లేదు, మొత్తం కూడా మామదే నడుస్తుంది, ఆ నూతనకల్ పరిసర ప్రాంతం కూడా మొత్తం కూడా మామదే నడుస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మామను హత్య చేయిస్తే ఆధిపత్యం మొత్తం నాకే వస్తుంది అన్న ఒక దురుద్దేశంతో కూడా ఈ ఘాతకానికి పాల్పడింది. మొత్తం కూడా ఎవరైతే చక్రయ్య గౌడ్ భార్య జయమ్మ కూడా ఫస్ట్ మర్డర్ అయినాడు కూడా చెప్తుంది. నేను ఎవరో బాధ్యత చంపలేదు, మొత్తానికి నా కూతుర్లు నా అల్లుళ్ళే చంపారు, మొత్తం ఆధిపత్యం కొరకే చంపారని కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి. మొత్తం కూడా ఈ చక్రయ్య గౌడ్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. మొత్తం కూడా 2023వ సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఎవరైతే కనకంటి వెంకన్న ఉన్నాడో 3వ అల్లుడు, అతను కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండే. తర్వాత ఆయన 2024లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా మొత్తం కూడా నూతనకల్లు మండలంలో కూడా చక్రయ్య గౌడ్దే ఆధిపత్యం కొనసాగుతుంది. ఎట్లా చేసైనా కూడా ఇతన్ని హత్య చేయాలన్న పథకం. కానీ ఎలా ఒక సిస్టమ్ ఏంటంటే మొత్తం కూడా ఆ కూతురులే ఇందులో పాల్గొన్నారంటే చాలా విచారకరమైన ఘటన. ఎందుకంటే మొత్తం కూడా కని పెంచి పెద్ద చేసి ఇంత స్థాయి చేసి ఆమెకు ఆల్రెడీ బిడ్డకు సర్పంచ్ పోస్టు ఇతనే ఇప్పించాడు, సర్పంచ్ నిలబెట్టాడు, సర్పంచ్ మంచిగా హోదాలో ఉంచారు, అల్లునికి ఇచ్చారు. అయినా కూడా తన తండ్రిని ఎట్లా ఒకవేళ అల్లుడు చంపాలనే ప్లాన్ వేస్తే కూడా కూతురు అడ్డుపడాలి. ఎందుకు మా నాన్నని ఎందుకు చంపుతున్నారు, మా నాన్న ఇంత కష్టపడి ఇంత చేశాడు, అట్లాంటిది మా నాన్నని చంపొద్దు అని కూడా వేడుకోవాల్సింది. కానీ కన్నా కూతురులే కూడా తండ్రిని హత్య చేయించిన పరిస్థితి. మొత్తం కూడా ఇది ఈ నెల 13వ తేదీన మొత్తం కూడా మిర్యాల గ్రామంలో బొడ్రాయి పండుగ జరుగుతున్నప్పుడు ఎప్పుడు పండుగ జరిగినా కూడా ఇంతకుముందు ఎవరైతే 3వ అల్లుడు ఉన్నాడో కనకంటి వెంకన్న ఉన్నాడో అతని ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలు జరిగేవి. కానీ ఈ సంవత్సరము చక్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఈ ఉత్సవాలు జరపాలని కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నట్టు పరిస్థితి. దీంతో కూడా ఒక్కసారిగా ఈ వెంకన్న తట్టుకోలేకపోయాడు. మొత్తం కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాదే పెత్తనం నడుస్తున్న క్రమంలో కూడా ఈ రోజు చక్రయ్య గౌడ్ మా మామది పెత్తనం నడుస్తుందని కూడా ఎట్లా పథకం ప్రకారం కూడా మొత్తం వీళ్ళ వర్గీయులతో కూడా మొత్తం కూడా చర్చలు ఏర్పాటు చేసి ఎట్లనైనా హతమార్చాలని ఒక పథకం ప్లాన్ వేశారు. ప్లాన్ వేసిన క్రమంలో కూడా చక్రయ్య గౌడ్ మొన్న వ్యవసాయ బావు దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో కూడా మొత్తం దీనిలో 42 మంది ఉన్నట్టు కూడా ఇప్పటికే ఎస్పీ కేసు నమోదు చేశామని కూడా చెప్తున్నారు. మొత్తం వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో చక్రయ్యపై కూడా ఆ కర్రలతో కూడా దాడి చేశారు. ఈ దాడి చేస్తున్న క్రమంలో కూడా ఎవరైతే ఈ వెంకన్న ఉన్నాడో కనకంటి వెంకన్న ఉన్నాడో మొత్తం కూడా ఆ పక్కన ఒక చెట్టు దగ్గర ఉండి కూడా మొత్తం అబ్జర్వేషన్ చేస్తున్నారు, ఎట్లా నడుస్తుంది ఏందని చూస్తున్నాం. మొత్తం కూడా కనకంటి చక్రయ్య గౌడ్ చనిపోయాడు అని తెలిసిన తర్వాత కూడా అక్కడి నుంచి అందరూ కూడా పారిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తే ఆ గ్రామంలో మొత్తం మామ ఆధిపత్యం నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మామను హత్య చేస్తేనే మొత్తం గొడవ జరిగిందా, ఇరువురి మధ్య గొడవ జరగడం